హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినాయక ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా సరే మన ఛానల్ ద్వారా సేల్ అండ్ ఆల్సో ప్రమోట్ చేయాలని చూస్తున్నట్లయితే కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కు మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోతో పాటు ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా సెండ్ చేసినట్లయితే మన ఛానల్లో సేల్ అండ్ ఆల్సో ప్రమోట్ చేస్తాము. మీ ప్రాపర్టీస్కి ఒక బెస్ట్ ప్రైస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అండి. ఇది మనకు బీటీ రోడ్ ఫేసింగ్ వస్తుంది. 32 ఫీట్ బీటీ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి ల్యాండ్. సో టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి. ఓపెన్ ప్లాట్ అనమాట. ల్యాండ్కి చుట్టూరా మీరు చూసుకున్నట్లయితే ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ విత్ గేట్ అయితే మనకు పెట్టడం జరిగిందండి. మీరు వీడియోలో చూడొచ్చు. సో ప్లాట్ వచ్చేసి చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫ్రెండ్స్. ఇది ప్లాట్ సైజ్ కూడా మంచిగా ఉంది. స్క్వేర్ షేప్లో ఉందండి. ఎలాంటి ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ప్లాట్ వచ్చేసి స్క్వేర్లో ఉంది. సో ఈ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్లాట్ ఫ్రెండ్స్. ఇలాంటి లిటికేషన్ కానీ ఏం లేదు. జెన్యూన్ ప్రాపర్టీ ఇది. ల్యాండ్ ఓనర్ వచ్చేసి హిందూస్ అండి. అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్లోని రంగారెడ్డి డిస్టిక్ అండి, శంషాబాద్ మండల్, నర్కుడ అనబడే విలేజ్లోనైతే మనకి ఈ యొక్క ప్లాట్ సేల్కి ఉందండి. అదేవిధంగా మనకు ఈ ల్యాండ్ యొక్క డిస్టెన్స్ మనం గమనించినట్లయితే హైదరాబాద్ నుంచి కేవలం 20 to 24 కిలోమీటర్స్ వస్తుందండి ప్లాట్ వరకు. అదేవిధంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్ వస్తుంది. శంషాబాద్ టౌన్ నుంచి 5 to 6 కిలోమీటర్స్ వస్తుందండి. మనకు శంషాబాద్ నియర్ బై అమ్మపల్లి టెంపుల్ నుంచి కేవలం 2 కిలోమీటర్స్ అవుతుందండి. ఈ ల్యాండ్కి నియర్ బై కాళీమాత టెంపుల్ అయితే ఉందండి. అది జస్ట్ 300-400 మీటర్స్లోనైతే మనకు ఉంటుంది నియర్ బై. సో ప్లాట్ మాత్రం చాలా బాగుందండి. క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ. 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. చిన్న బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చిన్న బడ్జెట్లో కనుక ఉంటే అలాంటి వాళ్ళు చూస్తున్న వారైతే తప్పకుండా వారికి ఇది సూటబుల్ అవుతుందండి. సో ఇది మళ్ళీ మనం రీసేల్ చేసుకున్నా కూడా మంచి అప్రిసియేషన్తో వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చిన్న బిట్ కాబట్టి మనం ఇమీడియట్గా సేల్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా సేల్ అయిపోతుంది. సో మనకు ఫ్యూచర్లో అప్రిసియేషన్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్లో పర్చేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కనుక మనము ఈజీగా దీన్ని సేల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా ఉంచుకోవాలి, ఏదైనా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వారికి కూడా ఇది కమర్షియల్ బిట్ కాబట్టి ఫ్యూచర్లో చాలా బాగుండే అవకాశం ఉంటుంది. టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు 16,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫిక్స్డ్ ప్రైస్గా అయితే చెప్తున్నారు. మోస్ట్లీ వాళ్ళు పేమెంట్ ప్రకారంగా దాని ఏమైనా ఉంటే ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉండొచ్చు. నాట్ ఏ కన్ఫర్మేషన్ అండి. సో 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా పర్చేస్ చేద్దామని చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మన టీం ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఎవరైతే కాల్ చేస్తున్నారో ఓన్లీ జెన్యూన్ బయ్యర్స్ అయితే మాత్రమే కాల్ చేయండి ప్లీజ్ అండి. టైం పాసర్స్ కాల్ చేయవద్దు. ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి. మనము టైం పాస్ ఎక్కువ చేయడం వల్ల మనం జెన్యూన్ కస్టమర్ అనేది మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ మాత్రమే కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.